ఈ కథ మొదలు ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని పాటన్ అనే గ్రామంలో 1945లో జన్మించిన కర్సన్ భాయ్ పటేల్ ఒక సాధారణ రైతు కుటుంబంలో పెరిగాడు. చిన్నతనం నుంచే చదువులపై ఆసక్తి చూపించిన కర్సన్ భాయ్ తన తండ్రి కోడిదాస్ పటేల్ కష్టపడి సంపాదించిన డబ్బుతో విద్యను అభ్యసించాడు. చిన్న వయసులోనే కష్టాలు, జీవిత పోరాటం ఎలా ఉంటుందో గట్టిగా నేర్చుకున్నాడు కర్సన్ భాయ్. రోజు పొద్దునే లేచి పొలానికి వెళ్లడం, చదువు చదవడం, ఇంటి బాధ్యతలు చూసుకోవడం ఇవన్నీ ఒకే సమయంలో నిర్వహించాల్సి వచ్చేది. అలాంటి దశలో కూడా ఆయన విద్యపై ప్రేమను వదలలేదు. చివరికి కెమిస్ట్రీలో బీఎస్సీ పూర్తి చేసి ఓ ప్రభుత్వ రసాయన శాస్త్రవేత్త ఉద్యోగంలో చేరాడు. ఇది ఆయన జీవితానికి మొదటి మలుపు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అప్పట్లో చాలా గౌరవం. కుటుంబం ఆర్థికంగా స్థిరపడే దిశగా అడుగులు వేసింది. కర్సన్ భాయ్ మనసులో మాత్రం ఇంకా ఏదో నిరాశ, పెద్ద కోరిక అతని మనసును తొలిచేస్తోంది. ఆ సమయంలో దేశంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలుండేవి. మధ్యతరగతి, పేదవాళ్లు ఇలాంటి వాళ్ళందరూ తమ రోజువారీ ఖర్చులను కూడా సమతుల్యం చేసుకోలేకపోయేవాళ్ళు. ముఖ్యంగా దుస్తులు ఉతికే పౌడర్ వంటి అవసరాలను కూడా కొనుక్కోలేకపోయేవారు. దీంతో మనమే చౌకగా మంచి నాణ్యత ఉన్న బట్టలుతికే పౌడర్ను ఎందుకు తయారు చేయకూడదు? ఆ ఆలోచనతో రాత్రిళ్ళు ఇంట్లోనే ప్రయోగాలు చేసేవాడు. రోజంతా ప్రభుత్వ ఉద్యోగం చేసి వచ్చిన తరువాత రాత్రి తన చిన్న బాత్రూంలో రసాయనాలతో ప్రయోగాలు చేసి వాషింగ్ పౌడర్ను తయారు చేశాడు. ఆ రోజుల్లో అంతా కష్టాలే అయినా ఆయనలోని ఆత్మవిశ్వాసం తగ్గలేదు. అదే సమయంలో అనూహ్యంగా ఆయన కుమార్తె నిర్మా అని ముద్దుగా పిలుచుకునేవాడు. ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఇది ఆయన జీవితంలో అతిపెద్ద ఎదురు దెబ్బ. కానీ ఈ విషాదాన్ని ఓర్చుకుని కుమార్తె జ్ఞాపకార్థంగా తను తయారు చేసిన వాషింగ్ పౌడర్కు నిర్మా అని పేరు పెట్టుకున్నాడు. ఆ ప్యాకెట్పై తన కూతురి బొమ్మనే బ్రాండ్ ఫోటోగా వేసుకున్నాడు. ప్రతి ఉదయం ఉద్యోగానికి వెళ్లే ముందు సైకిల్పై చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకుని ఇళ్ల వద్దకు వెళ్లి అమ్మేవాడు. మొదట్లో ఇది ఎవరి చూపును ఆకర్షించలేదు. ఎందుకంటే అప్పటి వరకు మార్కెట్లో సర్ఫ్ అనే ప్రఖ్యాత బ్రాండ్ మార్కెట్ని ఆక్రమించేసింది. నిర్మా కొత్తది, బ్రాండ్కు తక్కువ ఉండడం వల్ల చాలామంది ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. ఇక నిర్మాకి అలా నెమ్మదిగా మార్కెట్ చేసుకుంటూ వెళ్ళాక నిర్మాకి మంచి స్పందన లభించడంతో 1972లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా వ్యాపారానికి అంకితమయ్యాడు. ఒక చిన్న ఫ్యాక్టరీ స్థాపించి ఉత్పత్తిని మొదలుపెట్టాడు. అప్పట్లో అది ఎంతో సాహసోపేత నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే ఒక స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదలడం అంటే నిజంగా సాహసానికి మించిందే. ఇక 1975లో పూర్ణిమ అడ్వర్టైజింగ్ సంస్థతో కలిసి రూపొందించిన సబ్కీ సంపద్ హై నిర్మా అనే ప్రకటన దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇది టీవీలో, రేడియోలో, సినిమా హాళ్లలో వినిపించేవి. ఒక చిన్నారి అందమైన దుస్తులు ధరించి తిరుగుతూ కనిపించే ఆ అడ్వర్టైజ్మెంట్ దేశంలో కోట్లాది మంది మనసుల్లో నిలిచిపోయింది. సర్ఫ్తో పోటీపడే స్థాయికి నిర్మాను తీసుకువెళ్ళింది కేవలం ఆ యాడ్ మాత్రమే. అయితే అప్పటికే నిర్మా దేశవ్యాప్తంగా 60% మార్కెట్ షేర్ను దక్కించేసుకుంది. ఈ స్థాయికి రావడం నిర్మాకి పెద్ద విజయం. కానీ కేవలం అక్కడితోనే ఆగలేదు. కొత్త పోటీలు వచ్చిన తర్వాత మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కేవలం చౌక ధరలకే కాదు, బ్రాండ్ ఇమేజ్, నూతనత్వం, నాణ్యతపై దృష్టి పెట్టాలి. కానీ ఓ నిజమైన పారిశ్రామికవేత్త ఎప్పుడూ ఒకే రంగానికి పరిమితం కాదు. కర్సన్ భాయ్ పటేల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త రంగాల్లో అడుగుపెట్టారు. 1995లో నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించి తర్వాత మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, నిర్మా యూనివర్సిటీ కూడా స్థాపించారు. ఈ విద్యా సంస్థలు గుజరాత్ రాష్ట్రంలో అత్యంత ప్రఖ్యాతిగాంచాయి. కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా విద్యారంగంలో కూడా కర్సన్ భాయ్ గారి దృష్టి ఎంతో విశాలంగా ఉండేది. 2007లో అమెరికాలోని సిఎల్ఎస్ వ్యాలీ మినరల్స్ అనే సంస్థను కొనుగోలు చేసి సోడా యాష్ తయారీదారుల జాబితాలో ప్రపంచ స్థాయిలో స్థానం సంపాదించుకున్నారు కర్సన్. ఇది అతని వ్యాపార చతురతకు అద్దం పట్టింది. 2014లో నింబోల్, రాజస్థాన్లోని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. 2020లో ఎమామీ సిమెంట్ను సొంతం చేసుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు నిర్మా గ్రూప్ డిటర్జెంట్ రంగంలో లేదు, కానీ సిమెంట్, రసాయనాలు, విద్య, మైనింగ్ వంటి రంగాల్లో శక్తివంతమైన దిగ్గజంగా ఎదిగింది. ఈ ప్రయాణం ఒక చిన్న గ్రామ రైతు కొడుకుగా మొదలై ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయిని దాటేసింది. ఈ కథ మనం ప్రతిరోజు చూస్తూ వినిపిస్తూ ఉండే ఉత్పత్తుల వెనుక ఎంతో శ్రమ, ప్రేమ, త్యాగం ఉన్నాయని తెలియజేస్తుంది. ఈ కథలో భావోద్వేగాలున్నాయి, కుటుంబ బంధాల విలువలు ఉన్నాయి, దేశం కోసం చేసిన సేవ ఉంది. ఓ సాధారణ వ్యక్తి జీవితాన్ని ఎలా త్యాగం చేసి రిస్క్లో పెట్టుకుని ఆ స్థాయికి వెళ్ళాడు అనే స్ఫూర్తి కూడా ఉంది. ఇక నిర్మా బ్రాండ్ ఓ సామాజిక ఉద్యమంలా కూడా మారింది. అప్పటి వరకు వాషింగ్ పౌడర్ అంటే ఉన్నోళ్లు మాత్రమే ఉపయోగించాలనుకునే భావనను తుడిచేసింది. దేశంలో ప్రతి ఇంట్లోనూ నురుగలు వెదజల్లాయి. దేశీ బ్రాండ్గా నిర్మా ఒక ముద్ర వేసుకుంది. నిర్మా విజయంతో స్ఫూర్తి పొందిన అనేక మంది యువత కూడా చిన్న స్థాయిలో వ్యాపారాలు ప్రారంభించడానికి ముందుకొచ్చారు. అప్పుడు స్టార్టప్ అనే పదం అందరికీ తెలియకపోయినా కర్సన్ భాయ్ని ఆదర్శంగా తీసుకున్న అనేక మంది స్టార్టప్లు అప్పట్లోనే స్టార్ట్ చేశారు. నిర్మా బ్రాండ్ తర్వాత సిమెంట్ రంగంలోకి ఆయన చేసిన ప్రవేశం కూడా అంతే ఆసక్తికరం. కొంతమంది వాషింగ్ పౌడర్ అంటే వంటింటి వస్తువు, అది సులభంగా అమ్మగలిగారు.
కానీ సిమెంట్ రంగం పెద్దది, అక్కడ అంత సులువుగా నిలబడలేరు అని అన్నారు. కానీ కర్సన్ భాయ్ దృఢ సంకల్పం ముందు ఆ అంచనాలు తునాతునకలయ్యాయి. నిర్మా గ్రూప్ ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ సిమెంట్ తయారీదారుల్లో ఒకరు. అలాగే విద్యారంగంలో నిర్మా యూనివర్సిటీ, నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి సంస్థలు యువతకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఇది ఆయన వ్యాపార విజయం కంటే గొప్ప విజయం. ఎందుకంటే వ్యాపారం ఒకటి మాత్రమే దృశ్యమానంగా మారుస్తుంది, కానీ విద్య వందల మందిని తీర్చిదిద్దుతుంది. ఈ విద్యా సంస్థల్లోనూ ఆయన మూల సూత్రాలు అంకితభావం, నాణ్యత, వినియోగదారుల మద్దతు. ఇక ఇన్ని విజయాల తర్వాత కూడా కర్సన్ భాయ్ ఒక సాదాసీదా జీవితం గడిపారు. ఆయన జీవితం లోతుగా చూసిన వాళ్ళు చెప్పిన మాటలేంటంటే, ఆయన బ్రాండ్ బిల్డ్ చేశారు, కానీ బ్రాండ్ పేరుతో మునిగిపోలేదు. ఆయనకి పేరు మీద మోజుండదు, మీడియాలో కనిపించాలన్న కోరిక ఉండదు. అందుకే మీలో చాలామందికి నిర్మా ఓనర్ ఎవరనేది ఇప్పటి వరకు తెలియదు. ఈ కథ మనకు 3 ముఖ్యమైన పాఠాలు చెబుతుంది. 1, దీర్ఘదృష్టి. చిన్న ఆలోచన ఒక పెద్ద ఉత్పత్తిగా మారాలంటే దాని వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. 2, ఆత్మవిశ్వాసం. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వ్యాపారంలోకి రావడం అంటే ఎంత పెద్ద సవాల్ ఆలోచించండి. ఇక 3, మానవత్వం. వ్యాపారం మానవ సంబంధాల మీద ఆధారపడుతుంది. కస్టమర్ను గౌరవించే ధోరణి అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వ్యాపారం ఎప్పటికైనా సరే మెరుగుపడుతుంది. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి దేశాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాడు అని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకున్నాడు. తన ఆత్మవిశ్వాసంతో, తన ముందు చూపుతో ఎప్పుడూ ఈ కలను ముందే కలగన్నాడాయన. అందుకే కర్సన్ భాయ్ మనలాంటి చాలామంది యువతకు ఆదర్శం. మరి వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి.